క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడిచేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మరి ఈ 2025 సంవత్సరము 11 మాసాలు ఆయన తన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడి ఈ 12వ మాసములో మొదటి పునరుద్ధానపు ఆదివారపు ఆరాధన కూడికకు మనలందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన ఆ గొప్ప దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుడు ఈ యొక్క క్రిస్మస్ దినాలలో ఈ అడ్వెంట్ ఆగమన అనేటువంటి అనేకమైనటువంటి ఉదయకాల ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. దేవుని సన్నిధిలో అందరూ కూడా వచ్చి పాల్గొంటూ ఎంతో దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండగా, మరి ఈనాడు దేవుడు నా హృదయంలో ఉంచిన వాక్య భాగమును మనమందరము కూడా ధ్యానం చేద్దాం. కొద్దిసేపు దేవుని వాక్యమును మనము లక్ష్య పెడదాం. దేవుని వాక్యమును చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి లూకా సువర్తమానము 4వ అధ్యాయము 16వ వాక్యము నుండి 20వ వాక్యము వరకు మనము చదువుకుందాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించుండగా, ఆరాధించగా నాయనా, నీ నామాన్ని మేము గణపరిచి ఉండగా, ఉన్నతమైన మీ నామమును మేము హెచ్చించి ఉండగా నాయనా, నీ వాక్యమును ఇదిగో నా తండ్రి, శ్రేష్టమైన వాక్య భాగమును నీ జుంటి తేనె దారుల కంటే అతి మధురమైన నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా, నిలబడిన మనుషుడును, వట్టివాడను, మట్టివాడను నాయనా, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించి నన్ను మీ నోటి బోరగా వాడుకొని నాకును మాకును కావలసిన ఈ వాక్య భాగము ద్వారా మా జీవితాలకు కావలసిన సందేశమును మీరే మా అందరికీ కూడా వినిపించి మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ చదవబడినటువంటి వాక్య భాగముల గుండా మనము చూడగలిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నజరేతునకు వచ్చాడంట. ఆయన తాను పెరిగినటువంటి నజరేతు అనేటువంటి ఇశ్రాయేలు యొక్క దేశం యొక్క మ్యాప్ను గనక మీరు చూసుకుంటే, కింద దక్షిణ భాగమున యోధా దేశము యెరూషలేము ఉంటది, మధ్య భాగమున సమరయ ఉంటది, ఉత్తరాన అనగా పై భాగాన్ని వచ్చేసరికి గలిలయ ఉంటది. గలిలయ కింద ఉన్నటువంటి ఆ ఊరి భాగమే, చిన్న పట్టణమే, ఒక చిన్న గ్రామమే నజరేతు అనేటువంటిది. ఇశ్రాయేల్ దేశానికి ఉత్తర భాగమున ఉన్నటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యోదయ బెత్లెహేములో జన్మించినప్పటికీ ఆయన గలిలయ ప్రాంతమునకు వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్న ఆ దినాలలో ఆయన పుట్టి పెరిగినటువంటి ఆయన పెరిగినటువంటి ఆ యొక్క నజరేతునకు ఆయన వచ్చాడంట. ఆయన వచ్చి సమాజ మందిరమునకు విశ్రాంతి దినమున ఆయన వాడుక చొప్పున వెళ్ళాడంట. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక సిస్టమాటిక్ లైఫ్ ఉంది. ఆయన క్రమమైనటువంటి
ఆత్మీయ అనుబంధమును దేవుని సన్నిధిలో గడిపేవాడుగా ఈ వాక్యము ద్వారా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆయన వాడుక చొప్పున అనగా దేవుని సన్నిధిలో ఆయన నిత్యము కూడా వెళ్ళి ప్రార్థించే వాని వ్యక్తిగా ఉన్నాడన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. ఆయన దేవుడై ఉండియు ఆయన దేవుని మందిరములోనికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. కానీ మనమైతే మనుషులమయ్యుండి ఆ గొప్ప దేవుని సన్నిధికి రావడానికి నిరాకరిస్తున్నటువంటి ఈ దినాలలో ఆ గొప్ప దేవుడు మనకు మాదిరికరంగా ఉండటానికి ఆయనే మందిరమునకు వెళ్ళి ఆ మందిరములో ఆయన ప్రార్థించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత ఆ సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటంటే, ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడిను. ఆయన గ్రంథము విప్పుచుండగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ 4 విషయాలు చెప్పబడి ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన బీదలకు సువార్తను ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. రెండవదిగా ఆయన చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకై ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, గుడ్డి వారికి, ఇదిగో ఎవరైతే కళ్ళు లేని వారు ఉన్నారో వారి యొక్క గుడ్డిని తొలగించి కళ్ళను వారికి కలుగజేయుటకు, వారికి కళ్ళను మరలా చూపు తెప్పించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నాలుగవదిగా ఆయన నలిగిపోయిన వారిని విడిపించుటకు ఈ లోకానికి వచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాజ మందిరములో ఆయన నిలిచి ఉండి ఈ వాక్యమును బోధిస్తూ ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం 61వ అధ్యాయములో ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నవి. మీరు చదవండి. తర్వాత యెషయా గ్రంథము 61వ అధ్యాయములో ఈ మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నవి. అయితే ఎందుకు ప్రవక్త కొన్ని సంవత్సరాల ముందుగానే, కొన్ని వందల సంవత్సరాల ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి ఏమి కార్యాలు చేస్తాడో ఆయన ముందుగానే 61వ అధ్యాయములో ప్రవచించాడు. ఆ ప్రవచన మాటలను యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరములో విప్పి చదువుతూ ఉన్నాడు. ఆ చదువుతున్న సమయంలో యేసయ్య ఈ మాటలను తెలియజేశాడు. అంటే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు, ఆయన పరిచర్య యొక్క ప్రణాళిక ఏంటి అనంటే నజరేతు ప్రణాళిక అని మరి వేదాంత పండితులు అంటారు. నజరేత్ మేనిఫెస్టో ఏమంటారండి? నజరేత్ మేనిఫెస్టో, నజరేతు ప్రణాళిక. నజరేతు ప్రణాళిక అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేయబోతున్నటువంటి కార్యముల గురించి తెలియజేసే పనులే ఈ నజరేతు ప్రణాళిక అని తెలియజేయబడుతుంది. ఏం చేస్తాడైనా అని ఆలోచించితే ఇక్కడ 4 విషయాలు చెప్పారు. ఆ 4 విషయాలను చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి జన్మించి ఆయన చక్కగా జన్మించిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. ఆయన జన్మించి ఏం పనులు చేయడానికి వచ్చాడో ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. ఆ మాటలను ఒకసారి మనము ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఏంటంటే, చెప్పాలి గట్టిగా, బీదలకు సువార్త ప్రకటించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం బీదలను గురించి ఏమని చెప్తుంది? బీదలు అనగా మనకు తెలిసిన వాడుక భాష పేదలు, డబ్బు లేనివారు. డబ్బు లేనివారు పేదలని బీదలు అని మనము పిలుస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో అసలు బీదల గురించినటువంటి హృదయ ఆలోచన, దేవుడు ఏమి కలిగి ఉన్నాడో, బీదల పట్ల దేవుని యొక్క మనసు ఎలాగునున్నదో ఒక 2-3 వాక్యాల్లో త్వరితగతిన చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 11వ వాక్యము. బీదలు దేశములో ఉండకుండా మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న
నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడు బేదల పట్ల ఉన్న తన మనస్సును ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? బేదలను గురించి, పేదవారిని గురించి ఏమంటున్నాడంటే, బేదలు దేశంలో ఉండకుండా మానరు. వారికి నువ్వు చేయవలసింది ఏంటంటే చేదరించుకోవటము, అసహ్యపడటము, వారిని వెళ్ళిపోమన్నట్లుగా గట్టిగా మాట్లాడటము, వారిని బెదిరించటం అనేటువంటి చేయటం కాదు. కానీ మనకు దేవుడిచ్చినటువంటి మనసును బట్టి, దేవుని కలిగి ఉన్న ఆ మనసును బట్టి మనము కూడా వారికి కూడా సహాయము చేయవలనని దేవుడు తన హృదయముతో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మనసు ఏంటంటే పేదలు ఉంటారు, వారికి మనము సహాయము చేయవలనన్నదే దేవుని యొక్క ఆశయం ఉన్నటువంటిది. రెండవదిగా సామెతల పుస్తకము 19వ అధ్యాయము 17వ వాక్యము. సామెతల పుస్తకము 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడంట. గమనించండి, అప్పిచ్చిన తర్వాత తీసుకుంటామా? ఎట్లాగైనా వసూలు చేసుకుంటాం. ఇప్పుడంట మనం బేదలకంట మనము దానము చేస్తేనంట, వారికి ఏదైనా మనం సహాయం చేస్తేనంట, అది ఆ వ్యక్తికి ఇచ్చినట్టు కాదంట. ఎవరికి ఇచ్చినట్లంట? దేవునికి ఇచ్చినట్లంట. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దేవుడు మనకేం చేస్తాడో తెలుసా? ఈ లోకంలో మనం వడ్డీతో కూడా వసూలు చేసుకుంటున్నట్లుగానే దేవుడు మనం ఇచ్చిన దానికంటే ఇంకా కూడా రెట్టింపైన దీవెన ఆశీర్వాదాలు మనకు కూడా దయచేస్తాడు. కాబట్టి ఇట్టి సదావకాశాన్ని మనం అందరం కూడా చెప్పాలి. ఏం చేయాలి? పోగొట్టుకోవాలా? పోగొట్టుకోకూడదు. కాబట్టి మనం కూడా బీదలకు ఏం చేయాలి? సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఏం చేయాలి? మనం కూడా బీదలకు సహాయం చేసేవారముగా మనం ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి కనుక మనం చూడగలిగినట్లయితే 14:31 దరిద్రను బాధించువాడు, వాని సృష్టికర్తను నిందించువాడు, బీదలను కనికరించువాడు, ఆయనను గణపరచువాడు. దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దరిద్రుని, బేదవారిని బాధిస్తారంట దేవుని నిందించినట్లు అంట. అది ఎవరిని నిందించినట్లు? దేవుని నిందించినట్లు అంట. మనం ఏమనుకుంటాం? కొంతమంది మన దగ్గరకు వచ్చి అడిగితే చేదరించుకుంటా ఉంటాం. మనం ఆ వ్యక్తిని చేదరించుకున్నట్లుగా కాదు. ఇప్పుడు ఎవరిని చేదరించుకున్నట్లు చెప్పాలి? దేవుణ్ణి చేదరించుకున్నట్లు, దేవుణ్ణి అవమానపరిచినట్లు. ఈ రోజుల్లో ఫోన్లు, గూగుల్ పే, ఫోన్ పే వచ్చిన తర్వాత బేదలకు అప్పుడప్పుడు హోటళ్ళ దగ్గర, లేదన్నంటే బస్ స్టాండ్, లేదన్నంటే రైల్వే స్టేషన్ దగ్గర మరి బేదలు ఉంటారు. కొంచెం మంది ఆడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సహాయం చేయడానికి ఈ రోజుల్లో వీలు లేకుండా పోయింది ఫోన్ వచ్చిన తర్వాత. అప్పుడప్పుడన్నా జేబుల్లో చిల్లరుండయి, కాస్త వాళ్ళకి లేదంటే ఎంతో కొంత మనము తోచినంత, ఇవ్వగలిగినంత, దేవుడు మన మనసును ప్రేరేపించినంత మనం ఇస్తాం. అసలు ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా అడిగారనంటే, నేను కూడా ఏం చేశానంటే, నన్ను అడిగాడు, అయ్యా నా దగ్గర ఫోనే ఉంది అన్న. మరి వారి దగ్గరే ఉండదు. చాలా ఇట్లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉన్నాం. అయితే నాకు అప్పుడు అనిపించింది, కొంతైనా ఎంతో కొంత క్యారీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ వాక్యము చదివినప్పుడు దేవుడు నా మనసుకు ఆయన తెలియజేశాడు. అయ్యో అనుకున్నా. నేను చదివిన తర్వాత అతను నాకు ఎదురుగా వచ్చి బాబు అనగానే నాకు అనిపించింది ఫోన్లో ఉన్నాయండి అన్న. అంటే ఇవ్వగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎక్కడ లేవు, నా దగ్గర లేవు. అయితే దేవుని ఆయన ఏమంటున్నాడు అంటే, మనం ఎవరిని కూడా చేదరించుకునే వారముగా ఉండొద్దు, వారికి మనం సహాయం చేసే వారముగానే ఉండాలి, మనం ఇచ్చే వారముగానే ఉండాలని దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మ విధమును గురించి మనం చూడగలిగితే, ఆయన జన్మించినటువంటి సువార్త ఎవరికి మొట్టమొదటగా తెలపబడిందో చెప్పండి? ఎవరికి తెలపబడింది? గొర్రెల కాపరులకి. ఎవరికి తెలపబడింది? గొర్రెల కాపరులకు తెలపబడింది. దేవదూత వచ్చి ఆ గొర్రెల కాపరులకు తెలియజేసింది, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు
జన్మించున్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారని ఆ దేవదూత ఎవరికి తెలియజేసిందంటే ఊరి బయట ఉన్న ఆ యొక్క గొర్రెల కాపరులకు తెలియజేసింది. గమనించండి, గొర్రెల కాపరులు ఎలాంటి వారు అంటే స్థిరమైన నివాసం లేనటువంటి వారు. గొర్రెల కాపరులు ఎలాంటి వారిని అంటే వారికి ఒక సొంత ఊరు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారిని బెదిరిస్తారు, అదిరిస్తారు, వారిని భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి దగ్గర మంచి వాసన కలిగిన వస్త్రాలు ఏమి ఉండవు. ఆ యొక్క గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు వారి వస్త్రాలు కూడా ఆ యొక్క గొర్రెల యొక్క వాసనతో నింపబడి దుర్వాసనతో ఉంటారు. వాళ్ళు కూడా గమనించినట్లయితే వారు సంచార జాతులుగా, సంచారమైనటువంటి ఈ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళేవారుగా ఈ గొర్రెల కాపరులు ఉంటారు గనక వారికి ఎక్కువగా విలువ ఉండదు, వారు బీదవారుగా ఉన్నారు. ఈ యొక్క లోక రక్షకుని గురించినటువంటి వార్త ఎవరికి తెలియపరచబడింది ఈ భూమి మీద మొదటగా అనంటే గొర్రెల కాపరులు అనగా బీదలైన వారికి దేవుని జన్మమును గురించిన ఆ సువార్త ప్రకటించబడిందన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుడు బీదలని ప్రేమిస్తూ ఉన్నాడు. బీదలని దేవుడు ఆయన వారిని పట్ల కనికరాన్ని చూపించే గొప్ప దేవుడిగా, ఆ గొప్ప మనసున్న దేవుడిగా మన దేవుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనను మనము కూడా అనుసరిస్తున్న మరముగా సేవిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా వారి పట్ల మనము కూడా అంతే భావన కలిగి ఉండాలని మనము చూడగలగాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఏ పని చేయడానికి ఇక్కడికి వచ్చానో, మై థింగ్ ఈజ్, నేను చేయడానికి వచ్చినటువంటి నా యొక్క బిజినెస్ ఏంటంటే బేదలకు సువార్తను ప్రకటించడానికి. ఈ లోకములో గమనించండి, ఎవరికి భారతదేశంలో సువార్త ప్రకటించబడింది మొట్టమొదటగా? ఇప్పుడు ఎవరు దేవుని ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించి ఆరాధిస్తున్నారో తెలుసా? బేదలైన వారే. ఎవరికి? బేదలైన వారే. భారతదేశంలో యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు బేదలైనటువంటి వారు, పేదలైనటువంటి వారు, ఈ యొక్క లోకముల చేత ద్వేషించబడిన వారే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనను నమ్ముకుని ఆరాధించేటువంటి గొప్ప అదృష్టం ఆనాడు గొర్రెల కాపరులకు కలిగినట్లుగా భారతదేశంలో నేడు పేద ప్రజలకు కలిగి ఉందన్నటువంటి సత్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారనంటే మనము శారీరకంగా చూస్తే, అక్షరమ పరముగా చూస్తే ఆయన బేదలకు సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడంట. ఆత్మీయ కోణంలో చూద్దాం, ఎవరు బేదలు అసలు? ఆత్మీయ కోణంలో చూద్దాం. ఇప్పుడు అక్షరమ పరంగా మనం చూసాం, అక్షరార్థమైనటువంటి పేదలు ఎవరో మనం చూసాం. ఇప్పుడు ఆత్మానుసారమైనటువంటి బేదలు ఎవరో చూద్దాం. ఎవరో తెలుసా? ఆత్మానుసారమైనటువంటి బేదలు ఎవరయ్యానంటే దేవుణ్ణి కలిగి ఉండి, దేవుడిని ఎరిగి ఉండి ఆయనను ఆరాధించని వారే బేదలు. ఎవరంట? ఆత్మానుసారంగా ఇప్పుడు మనం చూస్తే ఎవరు బేదలు అంటే ఆయనే గొప్ప దేవుడు, నిజరక్షకుడు, నిజమైన దేవుడిని తెలిసి ఆయనను ఆరాధించని వారే పేదలు అని చెప్పాలి. బైబిల్ గ్రంథాల్లో ఒక ఆమె ఉంది, ఆమె పేరు నయోమి. ఈ నయోమి దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక స్త్రీ, ఒక కుటుంబం. బెత్లెహేములో చక్కగా నివాసం ఉంటున్నారు. నిజమైన దేవుడు ఎవరో తెలుసు ఆమెకి. కానీ ఏం చేసిందో తెలుసా? ఒక కరువు వచ్చిందని చెప్పి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? దేవునికి దూరముగా దేవుణ్ణి విడిచిపెట్టి ఆమె లోకములోనికి, వేరే యొక్క దేశములకు, మోయాబు ప్రాంతములకు వెళ్ళిపోయింది. ఈమె ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో తెలుసా? సహవాసము నుంచి దూరం అయిపోయింది, దేవుని నుంచి దూరం అయిపోయింది. ఎప్పుడైతే సహవాసము దేవుని ప్రజల నుంచి వేరైపోయిందో, దేవుని నుంచి వేరైపోయిందో, అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోయినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. తద్వారా ఆమె ఆధ్యాత్మికమైన బేదరాలుగా, ఆధ్యాత్మికమైన పేదరాలుగా ఆమె ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. గమనించండి, మరలా ఆమె జీవితంలో ఒక ఆశ కలిగింది. దేవుడు నా పట్టణాన్ని, నా జనులను దర్శించాడని నాకు తెలిసింది కాబట్టి నేను మరలా అక్కడికి వెళుతున్నాను అంటుంది. ఇప్పుడు మరలా ఆమెకు బుద్ధి వచ్చి మరలా ఆ కోల్పోయినటువంటి ఆ సహవాసంలోనికి, ఏ దేవుని నుంచి అయితే దూరముగా వచ్చిందో ఆ దేవునికి మరలా దగ్గరగా వెళ్ళటానికి ఆమె నిర్ణయం తీసుకుంది. గమనించండి, ఎవరమైతే దేవునికి దూరముగా ఉంటామో, దేవునికి సహవాసముతో కలవకుండా వేరుగా ఉంటామో వారి ఆత్మీయ పేదలు అన్నటువంటి భావనను
మనము కలిగి ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన బోధించేటప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వాక్యములో ఆయన బోధిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా తండోపతండోపాలుగా వచ్చేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూసి ఒక మాట అన్నాడు, వీరందరూ కాపరు లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి దేవుని వాక్యాన్ని వారికి బోధించాడంట. ఎందుకు? వారు ఆత్మీయ పేదలుగా ఉన్నారు, వారు దేవుని బిడ్డలుగా ఉన్నారు, కానీ వాక్యము వారిలో లేదు, భక్తి వారిలో లేదు. అందును బట్టే యేసుక్రీస్తు ప్రభు వారిని కనికరించి వారిని చక్కగా దేవుని వాక్యము ప్రకటించి దేవుని వాక్యము చేత వారిని ధనవంతులుగా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి రావడానికి గల మొట్టమొదటి కారణం ఆయన బేదలకు సువార్తను ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్షరార్థమైనటువంటి పేదలెవరో మనం తెలుసుకున్నాం, బేదలెవరో తెలుసుకున్నాం, ఆత్మ సంబంధమైన బేదలెవరో కూడా మనము తెలుసుకున్నాం. రెండవ వాక్యమును, రెండవ మాటను కూడా మనము చూద్దాం. రెండవ మాట చూసినట్లయితే లోకా సువార్త 4:18 మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, చెరలోనున్న వారికి విడుదల కలుగు చేయుటకు దేవుడు నన్ను పంపెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల రెండవ కారణం ఏంటంటే ఆయన చెరలోనున్న వారికి విడుదలను కలుగు చేయుటకు ఈ లోకానికి వచ్చాడంట. ఎందుకోసం వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? చెప్పాలి. చెరలోనున్న వారికి విడుదల కలగజేయటానికి ఈ లోకానికి వచ్చాడంట. గమనించండి, చెర అనగా ఏంటో చెప్పండి? బంధించబడినటువంటి స్థలం. ఇక ఆ స్థలంలో నుంచి బయటికి రాలేం, అక్కడే ఉంటాం, బంధించబడి ఉంటాం. ఇప్పుడు అక్షరార్థమైనటువంటి చెర ఏంటో మనం చూద్దాం. అక్షరార్థమైనటువంటి చెర ఏంటంటే బైబిల్లో అపోస్తుల కార్యగ్రంథములో 2 వ్యక్తులు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యము నిమిత్తమై సత్యవాక్యమును ప్రకటిస్తూ సత్యవాక్యమును తెలియజేస్తూ ఉండగా కొంతమంది దుర్మార్గులు దేవుని వాక్యమును ఎప్పుడైతే ప్రకటించారో, ఒక అమ్మాయిలో ఉన్నటువంటి దెయ్యమును ఎప్పుడైతే వెళ్ళగొట్టారో, వారి వ్యాపారమును, వారి లాభమును పాడు చేశారని చెప్పి పౌలు శీలను తీసుకువెళ్ళి చెరసాలలో బంధించారండి. ఎక్కడ వేశారా? వాళ్ళని చెరసాలలో బంధించారంట. అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయములో ఈ మాటలు మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత వారిని ఏం చేశారో తెలుసా? 23వ వాక్యము 16:23, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవల్లని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఇప్పుడు అక్షరార్థమైనటువంటి చెరసాల పౌలు శీలను కొట్టి వారు జైలులో బంధించారంట, చెరలో బంధించారంట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల రెండవ కారణం ఏంటో తెలుసా? ఎవరైతే చెరలో ఉన్నారో వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి రావడానికి గల రెండవ కారణం ఇదిగో, ఆనాడు పౌలు శీలలు దేవుని కొరకు నిలబడినందున, దేవుని సత్యవాక్యమును ప్రకటిస్తున్నందున, ఆ యొక్క దురాత్మ క్రియలను వెళ్ళగొట్టినందున వారిని తీసుకువెళ్ళి చెరసాలలో వేశారు. అయితే ఆ చెరసాలలో వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా అక్కడ అకస్మాత్తుగా కూడా భూకంపము వచ్చిందంట. వెనువెంటనే ఆ చెరసాలలో ఉన్నటువంటి తలుపులన్నీ కూడా ఏమైపోయినాయంట? తెరుచుకున్నాయంట. గమనించండి, బంధింపబడిన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. వారిని చక్కగా అందరూ వెళ్ళిపోతున్నారేమోనని ఆ చెరసాల నాయకుడు తనను తాను చనిపోబోతుండగా తను కూడా చచ్చిపోవాలనుకుండగా ఆయన అన్నాడు, పౌలు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదంటే, అయ్యా ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ సర్వోన్నతమైన మార్గం ఏంటో నాకు కూడా తెలియజేయండి అయ్యానంటే పౌలు శీలలో దేవుని మార్గమును తెలియజేసినప్పుడు ఆ చెరసాల నాయకుని కుటుంబము ఆయన కూడా రక్షింపబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. గమనించండి, ఇప్పుడు పౌలు శీలలో చెరసాలలో నుంచి విడిపించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణము ఆయన బంధించబడిన వారిని, చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మానుసారంగా చూద్దాం. ఇప్పుడు అక్షరానుసారంగా చెరసాల ఏంటో మనం చూసాం.
చెరసాలలో ఉన్న వారిని దేవుడు ఎట్లా విడిపించాడో చూసాం. ఇప్పుడు ఆత్మానుసారముగా చెరసాల అనేటువంటిది ఏంటిదో మనం చూద్దాం ఒకసారి దేవుని వాక్యములో గుండా. యోహాను సువార్త చూడండి ఒక్కసారి, 8వ అధ్యాయము 34వ వాక్యము. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా నేను చెప్తున్నాను. చాలండి. మీరు చూసినట్లయితే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి చెర. ఇప్పుడు ఎవరు చాలా మంది కూడా బంధింపబడిన వారుగా ఉన్నారు. చాలా మంది కూడా వారు చెరసాలలో బంధించబడిన వారుగా ఉన్నారు. దేనిలో బంధించబడి ఉన్నారు? పాపము అనేటువంటి చెరలో బంధించబడి ఉన్నారు. ఎక్కడ బంధించబడ్డారంట చెప్పాలి? ఎక్కడ? పాపము అనే చెరలో అనేక మంది కూడా బంధించబడ్డారు. ఆ పాపం అనే చెరలో నుంచి వారు బయటికి రాలేకపోతూ ఉన్నారు. ఈనాడున అనేక మంది యవనస్తులు, యవన స్త్రీలు దేవుడు తమకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోకుండా వారి యవన ప్రాయములో వారు పాపం అనే చెరలో బంధించబడి ఉన్నారు. మనొక సహోదరుడు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఒక్కసారి నువ్వు రావాలి, ఒక్కసారి మా ఇంటికి వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలి, మనం ప్రార్థన చేయాలన్నాడు. ఏంటి అని అంటే, మా అన్నయ్య కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడండి, ఆ అమ్మాయి లేకపోతే ఇతను నేను చనిపోతానని చెప్పి కోసుకుంటున్నాడంట బెల్లెడితో తీసుకుని. నాకు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా లేదా నేను చచ్చిపోతానని కోసుకుంటున్నాడంట. సరే నేను వెళ్ళి చెప్పాను అబ్బాయితో. నేను చెప్పాను, నాన్న మరి నువ్వు ఇష్టపడుతున్నావు, తను కూడా ఇష్టపడుతుందా? మరి వాళ్ళ పేరెంట్స్ ఏంటి అని అంటే, వాళ్ళు ఏమి ఇష్టపడటం లేదండి, నేను మాత్రం ఇష్టపడుతున్నాను, తను కూడా ఇష్టపడుతుందని అన్నాడు. మరి నువ్వు ఇష్టపడితే సరిపోదు కదా, మరి వాళ్ళ అంగీకారం కూడా ఉండాలి కదా. నువ్వు ప్రేమించాను అంటే సరిపోదు కదా. ప్రేమ ఇదే గొప్ప, ఇదే లోకం అన్నట్లుగా నువ్వు జీవిస్తున్నావు. కానీ నువ్వు దీన్ని విడిచిపెడితే నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఈ సంగతులను కనుక నువ్వు ఊబుల నుంచి నువ్వు రాగలిగితే దేవుడు నీ కోసం ఒక గొప్ప స్థానాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచి ఉంచుతాడు. యోసేపు అనే యవనస్తుడు కూడా పాపములో చిక్కబడకుండా ఆయన జీవించినందున ఉన్నతంగా దీవించాడయ్యా అనే దేవుని వాక్యము ద్వారా కొన్ని మాటలు తెలియజేశాను. మొదట్లో 2 రోజులు బాగా విసిగించాడు, నేను చేస్తా. అదేమనంటే పురుగుల మందు డబ్బా తెచ్చుకున్నాడంట, నేను చేస్తా. వాడి కోసం వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు ఎక్కడ చచ్చిపోతాడు, వీడేం చేస్తాడని కాపలా కాసుకుని కూర్చున్నారు 2 రోజులు. మళ్ళా ఫోన్ చేశారు, అయ్యా ఒకసారి మరలా నేను ఫోన్ చేసి మాట్లాడా, నాన్న వద్దు, మళ్ళా తీసుకొచ్చి కూర్చోబెట్టి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర మళ్ళా నేను చెప్పవలసిన మాటలు నేను చెప్పిన తర్వాత ఈ రోజున ఆ అబ్బాయి ఆ అమ్మాయి అనేటువంటి ఆలోచన, ప్రేమ అనే ఆలోచన నుంచి బయటికి వచ్చాడు. తనను గాయపరుచుకున్నాడు, చేతులు కోసుకున్నాడు, రక్తం అంతా గారిపోయింది. ఈ రోజున ఆ ప్రేమ అనే చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత చక్కగా చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, చాలా మంది కూడా పాపం అనే చెరలో బంధించబడ్డారు, వ్యభిచారం అనే చెరలో బంధించబడ్డారు ఉన్నారు. భార్యని మరిచి వేరే ఒక స్త్రీతో అనే పాపం అనే బంధకములో చాలా మంది ఉన్నారు. తన భర్తను విడిచి వేరే ఒక పురుషునితో పాపం అనే బంధకములో చాలా మంది కూడా ఉన్నారు. త్రాగుబోతనేటువంటి బంధకములో చాలా మంది ఉన్నారు. పేకాట అనేటువంటి బంధకములో చాలా మంది కూడా ఉన్నారు. ఆ త్రాగుడు కోసం, పేకాట కోసం వారి ఇళ్లలో ఉన్న ఆస్తులన్నిటిని కూడా వారు అమ్ముకుంటూ ఉన్నారు. ఎంతగానో ఆ చెరలో నుంచి విడిపించబడలేనటువంటి వారిగా ఉన్నారు. గమనించండి, ఆత్మ సంబంధంగా మనం చూడగలిగితే పాపం అనే చెరలో నుంచి ఎవరైతే బంధించబడి ఉన్నారో వారిని విడిపించడానికి మన ప్రభువు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దురాత్మల చేత బంధించబడి వారి జీవితాలు పాడు చేసుకుంటున్న వారిని దేవుడు విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సేన అనే దెయ్యములు పట్టిన వాడు గొలుసులతో, సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు.
వాడిని గాయపరుచుకుంటూ ఇతరులకు గాయం చేస్తూ ఉన్నాడు. అయ్యో ఈయన ఆపలేమని చెప్పి గొలుసులతో బంధిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గమున వచ్చినప్పుడు తనలో ఉన్నటువంటి దెయ్యములన్నిటినీ కూడా తొలగించి పందుల ప్రపాతములోనికి పోగా అతడు స్వస్థ చిత్తుడై యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే ఆ గ్రామ ప్రజలు ఊరి వారందరూ కూడా వచ్చి వాడు బాగుపడి ఉండుట, వాడు చక్కగా ఆరోగ్యముతో యేసయ్య పాదాల దగ్గర కూర్చునేసరికి వాళ్ళందరూ కూడా విస్మయము చెందినట్లుగా చూడగలుగుతున్నాం. ఆశ్చర్యపడ్డారంట. కారణం ఏంటో తెలుసా? బంధించబడిన వారిని విడిపించడానికి నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు ఆయన? బంధించబడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు, చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనే బంధకము, వ్యభిచారం అనే బంధకము, మోహపు చూపు అనే బంధకము, ఎదుగో దేవునికి రహస్య పాపం అనే బంధకములో చెరలో పట్టబడి ఉన్న వారిని అందరినీ కూడా విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చూడగలుగుతున్నాం. ఎందుకు వచ్చాడంట చెప్పాలి. ఎందుకు వచ్చారు ఆయన? గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, టు ప్రొక్లైమ్ టు ద బ్లైండ్, వారికి కన్నులు తెరవబడటానికి, కళ్ళు తెరవబడటానికి, గుడ్డి వారికి చూపును కలుగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. గమనించండి. ఇప్పుడు అక్షరార్థమైనటువంటి గుడ్డితనాన్ని ధ్యానం చేద్దాం. అక్షరార్థమైనటువంటి గుడ్డితనము ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు దారి మార్గమును వెళుతూ ఉంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వాక్యములో భర్తమైనటువంటి ఒక అతను ఉన్నాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త. గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. గమనించండి. ఊరకుండా అనేకులు గద్దించినప్పటికీ కూడా మరి ఎక్కువగా కేకలు ఆయన వేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు దాటిపోకుండా చక్కగా ఆయన దగ్గరకు వచ్చి, ఏంటయ్యా నీ బాధ అని అంటయ్యా, నేను గుడ్డివాడినయ్యా, నాకు చూపులేని తనమును బట్టి నేను ఇక్కడ భిక్షమ ఎత్తుకుంటున్నానయ్యా, ఏ పని చేయలేకపోతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారిని బతిమలాడుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే భక్తుడు మంచి పాట రాశాడు, దైవజనులు షాలెం రాజయ్య గారు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆ యొక్క భర్తమైన గుడ్డివాడికి యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయనే దావీదు కుమారుడు నజరైన యేసు అని తెలుసుకున్నప్పుడు పెద్దగా అరిచినప్పుడు యేసయ్య వచ్చి, ఏం కావాలి కానీ అంటే, నాకు చూపు లేదయ్యా, చూపు లేని దానిని బట్టి నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను, నేను ఎక్కడికి కదలేక ఎక్కడో ఎవరో ఒకరిని నా స్థలంలో కూర్చోబెడితే అక్కడే కూర్చుని, అయ్యా నా పోషణ కొరకే నేను భిక్షం ఎత్తుకుంటున్నానయ్యా, భిక్షం అడుక్కుంటున్నానయ్యా, నా జీవితంలో నేను చక్కగా బ్రతకడానికి నాకు చూపును దయచేయన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు చూపును కలగజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే భర్తమైకి చూపును కలగజేశాడో తన జీవితము అంధకారములో నుంచి వెలుగులోనికి రాబడింది, చక్కగా చూడగలుగుతున్నాడు. తన పనులు తాను చేసుకుంటూ చక్కగా ఇక భిక్షము ఎత్తుకోకుండా తన జీవితాన్ని కొనసాగిస్తున్న వాడుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్షరార్థమైనటువంటి గుడ్డితనాన్ని చూడగలిగాం. ఇప్పుడు ఆత్మానుసారమైన గుడ్డితనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏం గుడ్డితనం చెప్పండి? చెప్పాలి. ఏ గుడ్డితనం? ఆత్మ సంబంధమైన గుడ్డితనమును మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యము.
ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసును. ఈ యుగ సంబంధమైన దేవత అన్నంట అవిశ్వాసులైన వారికి, దేవుని నమ్మని వారికి గుడ్డితనము కలగజేసిందంట. ఎందుకు? వారికి దేవుని యొక్క సువార్త వారికి వినిపించకుండా, కనిపించకుండా అనేకుల కంటికి గుడ్డితనమును కలగజేసిందంట. గమనించండి, ఇప్పుడు ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఏంటో తెలుసా? దేవుని ఎరగనటువంటి వారే ఆత్మ సంబంధమైన గుడ్డితనములో ఉన్నారు. గమనించండి, అనేక మంది కూడా దేవుని సన్నిధిలో దేవుని ఎరగనటువంటి వారే, దేవుని యొక్క రక్షణ సువార్తను ఎరగనటువంటి వారు ఆత్మ సంబంధమైన గుడ్డితనమును కలిగి ఉన్నారు. ఈ యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనమును కలగజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హాగరు చక్కగా అబ్రహాం ఇంట్లో ఉంది, కానీ సారా తనని ఎంతగానో సమస్యల చేత వేధించినప్పుడు, హింసించినప్పుడు, బాధించినప్పుడు ఆ సమస్యలను తట్టుకోలేక, బాధల నుంచి తట్టుకోలేక తన కుమారుడు ఇక ఆ యొక్క అబ్రహాము విడిచిపెట్టి వచ్చేసాడు. వారు వెళుతూ ఉండగా ఎడారి మార్గంలో వారికి దాహమైంది. వారు తెచ్చుకున్నటువంటి నీళ్ళు అయిపోయినాయి. కానీ ఆ పిల్లవాడు దాహార్తి చేత ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఆ పిల్లవాడిని అక్కడ ఉంచి పక్కనే కొంచెం దూరం వచ్చి, ఇక వీడు చచ్చిపోతాడు, వీడిని నేను చూడలేను, ఇక వీడు చావునని చెప్పని ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. చాలా మంది కూడా సమస్యలు అనేటువంటి గుడ్డితనము చేత వారు దేవుని దగ్గరకు రాలేని వారుగా ఉంటున్నారు. సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. సమస్యలు వారిని ఎంతగానో ఇబ్బందికి గురి చేస్తూ ఉంటే ఆ సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు దేవుని దగ్గరకు రావాలి అనేటువంటిది వారి కన్నులు ఏమైపోయినాయి తెలుసా? మూయబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. దేవుడు, నీ సమస్య నీకు పెద్దది, కానీ సమస్య దేవుని కంటే చెప్పాలి పెద్దది. ఎరుకో గోడలు ఇశ్రాయేలులకు అవి పెద్దవిగా ఉన్నాయి, కానీ ఎరుకో గోడ దేవుని కంటే చెప్పాలి, దేవుని కంటే పెద్దది కాదు. అది ఎంతో బలమైనటువంటిది. ఇశ్రాయేలు ప్రజలకు దానిని పడగొట్టడమో వారికి అసాధ్యమో, వారికి సాధ్యమైనటువంటి శక్తి వారి దగ్గర లేదు. కానీ దేవునికి అది చెప్పాలి, దేవునికి అది సాధ్యము. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. మనం అనుకుంటున్నాం, అయ్యో ఆ సమస్యను చూసి, ఆ ఇబ్బందులను చూసి అది నాకు ఎంతగానో వేదనకు గురి చేస్తుంది, ముందుకు వెళ్ళనట్లేదు అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన తన ప్రజల కొరకు ఎత్తైన బలమైన దుర్గములను కూడా పడగొట్టి వారిని ముందుకు నడిపించాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యలను బట్టి నువ్వు బాధపడక, నీ యొక్క కన్నులు గుడ్డితనముతో మూయబడక మునిపే నీ దేవుడు ఆ సమస్య కంటే గొప్పవాడని తెలిసి ఆ గొప్ప దేవుడిని కనుక మనం ఆరాధించగలిగితే మన కన్నులు నేడు మనం ఆత్మీయ గుడ్డితనం నుంచి దేవుడు తెరిపించునుగాక. ఆమేన్. ఆ హాగరు కన్నులు కూడా ఏం చేశాడో తెలుసా? దేవుడు ఎప్పుడైతే తెరిచాడో ఆమె కన్నుల ఎదుట ఏముందంట? నీటి ఓట ఉందంట. ఆ నీటి ఓట చేత నీళ్లను తీసుకుని తనను తన కుమారుడు త్రాగి చక్కగా బతికి వారు ముందుకు వెళ్ళారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యను బట్టి దేవుడి దగ్గరకు నేను రాను ఎందుకు అనుకుంటున్నావేమో, కానీ ఆ దేవుడు చెప్తున్నాడు, ఆ గొప్ప దేవుని కంటే సమస్యలు గొప్పవేమి కాదు. నువ్వు ఆత్మీయ సంబంధమైన గుడ్డితనమును దేవుడు ఈ రోజున మనకు తెరవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనందరి యొక్క గుడ్డితనమును తెరుచునుగాక. కీర్తన గ్రంథం 119:18 అంటాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము, నేను నీ ధర్మశాస్త్రముల యందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువము. ఏంటంట? ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. ఎందుకు? ఆశ్చర్యమైన సంగతులు చూడబడినట్లుగా మన కన్నులు మూసుకుపోయి ఉన్నాయి.
మన కన్నులకు గుడ్డితనము కలగజేయబడింది. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో, బలమైన కార్యాలు చేస్తాడో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చదువుట ద్వారా మనము తెలుసుకోగలుగుతూ మాత్రమే కాదు, మన జీవితంలో కూడా అనుభవించగలుగుతాము. దేవుడు ఆయన మన యొక్క తన గ్రంథములో ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లుగా ఆయన మన మనోనేత్రములను ఆ గుడ్డితనాన్ని తొలగిస్తే మన కన్నుల ద్వారా గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఈ యుగ సంబంధమైన దేవత దేవుడు నమ్మన వారికి, అవిశ్వాసులకు గుడ్డితనం కలగజేస్తుంది. వారికి కూడా ఈ వాక్యము ద్వారా వారి కన్నులు కూడా దేవుడు తెరిపించడానికి దేవుడి లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన తప్పకుండా అనేక మంది మనోనేత్రాలు కూడా తెలియజేస్తాడు. వారి గుడ్డితనాన్ని, ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగిచేసి దేవుని యొక్క గొప్ప కనుదృష్టిని మనందరికి కూడా కలుగ చేయునుగాక. నాలుగవదిగా చెప్పి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ప్రణాళిక చేయవలసిన కార్యములేంటో నాలుగవదిగా మనం చూడగలిగితే, లోకా సువార్త 4, నలిగిన వారిని విడిపించుటకు ఆయన ఈ లోకమునకంట వచ్చాడంట. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? నలిగిన వారిని విడిపించడానికి వచ్చాడంట. అనేక మంది సమస్యల చేత ఏమైపోయింది తెలుసా? నలిగిపోయాం. యోసేపు తన అన్నల చేత నలిగిపోయాడండి. మానసికంగా వేదన పడ్డాడు. అసలు ఎంత వేదన పడ్డాడనంటే, సొంత అన్నదమ్ములే, ఒక తండ్రి పిల్లలే అతని మీద కక్ష కట్టి అతన్ని నీటి లేని గుంటలో పడద్రోసి అతన్ని బాధకు, ఇబ్బందులకు గురి చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుగా అతని అన్నదమ్ములే నలగజేసేశారు. అంత మాత్రమేనా? దావీదు కూడా తన మామైనటువంటి సౌలు రాజు నుంచి అనేకమైన సార్లు సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు కూడా నలిగిపోయాడు. ఎందుకో తెలుసా? సౌలు చంపాలనుకుంటున్న ప్రతి సందర్భంలో దావీదు తప్పించుకొని కొండలకి, అడవులకి వెళ్ళి పారిపోయేవాడు. గమనించండి. అసలు నేను ఉదయకాల సమయంలో ప్రార్థనలకు వెళుతూ ఉండగా నా శరీరం అంతా, మొహం అంతా ఏ గాలి లోపలికి రానియకుండా నేను కట్టుదిట్టం చేసుకుని వెళ్తున్నా. ఎందుకు? భయంకరమైన చలి నా శరీరానికి, అది బాధను, ఇబ్బందిని గురి చేస్తూ ఉంటది. ఎంతగానో నన్ను నలగజేస్తూ ఉంటది. మరి దావీదు కొండల్లో, మరి అడవుల్లో ఆయన ఎంతగా ఇబ్బంది పడ్డాడు. ఒకసారి నేను ప్రయాణం చేసుకుని వస్తూ ఉంటే రేపల నుంచి, మార్గ మధ్యంలో వెల్లటూరికి రేపలకి మధ్యలో ఏ షెల్టర్లు ఏమి ఉండవు, మధ్యలో ఎక్కడో ఉంటాయి. నేను వర్షం వచ్చేసింది, నిలవడానికి నిలువు నీడగలేదు. ఒక చెట్టు ఉంది, దాని చెట్టు నీడ కింద నుంచున్నా. ఎక్కడ కూడా ఏ షెల్టర్ లేదు. దావీదు యొక్క పరిస్థితి అంతే. ఆయన వర్షం వచ్చినప్పుడు, చలి వచ్చినప్పుడు ఆయన ఏ ఇంటిలో, గృహంలో కూడా ఉన్నట్లుగా కాదు, అడవుల్లో, కొండల్లో దాక్కున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎంతో ఇబ్బందులు పాలయ్యాడు, ఎంతో నలిగిపోయాడు సౌలు మూలాన. మానసికంగా, శారీరకంగా ఎంతో వేదన పడ్డాడు అతని మూలాన. ఏ వ్యక్తి అయినా మనల్ని బాధకు గురి చేస్తే ఎంతగా మన మైండ్ ఆలోచించి ఎంత వేదన పడతాం. ఒక దెబ్బ శరీరం మీద కొట్టిన దానికంటే కూడా దానికంటే ఎక్కువ సంబంధమైన బాధ, ఆ వేదన మనము మనసులో మనము ఎంతగానో మనం అనుభవించగలుగుతూ ఉంటాం. దావీదు కూడా అలాగే అనుభవించిన వాడుగా ఉన్నాడు. యోసేపు కూడా అలాగే అనుభవించబడిన వాడుగా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సమస్యలు, ఇతరుల చేత బాధించబడిన వాడుగా ఉన్నారు. ఈ రోజున కూడా మనము కూడా నలిగిపోయామా? మన బంధువుల చేతుల్లో నుంచి, అన్నదమ్ముల చేతుల్లో నుంచి, రక్త సంబంధికుల చేతుల్లో నుంచి, స్నేహితుల చేతుల్లో నుంచి, కుటుంబంలో ఉన్న ఆ జనుల చేతుల్లో నుంచి, కుటుంబంలో ఉన్నటువంటి మన బిడ్డలు, భార్యల, మన అట్లాగే భర్త చేతిలో నుంచి, బిడ్డల చేతిలో నుంచి నలిగిపోతూ ఉన్నారు అనేక మంది కూడా. దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు ఎవరి నిమిత్తమైతే నలిగిపోతున్నావో, ఎవరి నిమిత్తమైతే నువ్వు వేధించబడుతున్నావో, బాధించబడుతున్నావో, ఎవరి నిమిత్తమైతే నువ్వు ఎంతగానో కృంగిన స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలో నుండి నీ వేదనకరమైన బాధలను తొలగించడానికి, నీ నలిగిన స్థితిలో నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మనసు
మనం ఆలోచించగలిగిన దానికంటే ఎక్కువగా ఆలోచించగలిగితే డాక్టర్ అంటాడు నీ హార్ట్ ఎక్కువగా కొట్టుకుంటుందయ్యా, కొట్టుకోవాల్సిన దానికంటే నువ్వు నువ్వు ఆలోచించొద్దని టాబ్లెట్ ఇస్తాడు. శరీరము కూడా అంతే. మనము ఏదైతే భారమును భరిస్తున్నామో, మోయలేనంత భారము మన మీద పెట్టబడినప్పుడు ఆ భారం అంతా ఒక్కసారి తొలగిస్తే మన శరీరము ఎంత నెమ్మదిని హాయిగా ఉంటుందో, మనము అనుభవిస్తున్న ఆ నలిగిన స్థితిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు విడిపించడానికి ఈ లోకమునకు వచ్చాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నువ్వు ఏ వేదన చేత, ఏ బాధ చేత నలిగిపోతున్నావో, నలగొట్టబడగలుగుతున్నావో, ఆ నలిగిన స్థితిలో నుంచి విడిపించడానికి దేవుడు ఈ లోకమునకు ఆయన వచ్చాడు అన్నటువంటి పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నాడు. అలాగే హితవత్సరమున అనగా ఆయన ప్రకటించడానికి ఈ లోకమునకు వచ్చాడంట. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు చెప్పి ఒక మాట అంటాడు. చూడండి ఆ మాట, 20వ వాక్యము. ఆయన గ్రంథము చుట్టి పరిచారులకు ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్నవారు ఆయనను తేరి చూడగా ఆయన చెప్తున్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పాలి. నేడంట ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరినది. చెప్పండి, ఏంటంట? నెరవేరింది అంటే జరిగిందంట. ఎవరైతే వాక్యమును విని నమ్ముతారో, విశ్వసిస్తారో, వారి జీవితంలో ఈ వాక్యము కార్యము క్రియ జరిగిస్తూ ఉంటది. అది యేసు ప్రభు చెప్పారు. ఇదే నజరేత్ మేనిఫెస్టో, నజరేత్ యొక్క ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి చేయబోయే కార్యముల గురించి తెలియజేసేదాన్ని వేదాంత పండితులు చెప్తారు నజరేత్ మేనిఫెస్టో అని వారు చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్తున్నాడు, నేడు ఈ వాక్యము మీ వినికిడిలో నెరవేరినది. ఏంటిదో తెలుసా? ఆయన పేదలకు సువార్తను ప్రకటించడానికి ఈ లోకమునకు వచ్చాడు. రెండవదిగా చెరలోనున్న వారికి విడుదలను కలుగు చేయడానికి ఈ లోకమునకు వచ్చాడు. మూడవది గుడ్డి వారికి చూపును కలుగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. నాలుగవదిగా నలిగిన వారిని విడిపించుటకు ఈ లోకమునకు వచ్చాడు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరిలో వినుట ద్వారా, విశ్వాసము ద్వారా ఆయన గొప్ప కార్యములు జరిగించి ఈ వాక్యము మన వినికిడిలో నెరవేరినట్లుగా మనమందరము కూడా ఆమేనని గట్టిగా చెప్దాం. ఆమేన్. దేవుడి వాక్యము మనందరి హృదయములో ఫలింప చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం తల వంచినట్లయితే. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమును మేము విని ఉండగా మా అందరి జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించి, మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుంచి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ వాక్యము ద్వారా మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి, మేము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో నుంచి మమ్మల్ని విడిపించి మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అట్లాగే ప్రభు బలలో మనం చేయవేద్దాం, సిద్ధపడదాం. అట్లాగే మరి దైవజనులు కిషోర్ పాస్టర్ గారు ఉన్నారు. వారు కొలకలూరులో రేపు 17వ తారీఖున సెమీ క్రిస్మస్ వారు జరిగిస్తూ ఉన్నారు. దయచేసి ఆన్లైన్లో చూసేవాళ్ళు, టీవీలో చూసేవాళ్ళు కూడా చూడండి. 17వ తారీఖున మరి వాక్య సందేశం అందించడానికి మా గురువర్యులు దైవజనులు మరి పీటర్ అయ్య గారు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్లో బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు. వారు వచ్చి వాక్య పరిచర్య చేస్తారు. కాబట్టి అందరము కూడా మన సంఘముతో కూడా అందరము కూడా వెళ్ళి పాల్గొందాం. ఆ కార్యక్రమంలో కొన్ని వందల మంది పాల్గొంటారు. మనము కూడా ఆ కార్యక్రమంలో సెమీ క్రిస్మస్లో పాల్గొని దేవుని వాక్యమును మనము విని మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు అందరము కూడా పొందుకుని సంతోషించుదుముగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. అందరము కూడా ప్రభు బలలో సిద్ధపడదాం. ప్రభు బలకు మనం అందరము కూడా సిద్ధముగా ఉందాం.